సంతోష్ గురూజీ వీరు నల్గొండ నుండి వచ్చారు. న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి ప్రొడక్ట్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో స్టోరేజ్గా పెట్టేసి వారు సేల్ చేస్తూ ఉంటారు. మంచి ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా వచ్చినటువంటి సంతోష్ గురూజీ మాటలు వినండి. అందరికీ శుభ మధ్యాహ్నం అండి. ప్రతినిత్యం మనము ఏదో ఒక రకంగా ఈ బిజీ అంటే ఈ గజిబిజీ ఈ వేగవంతమైన ఈ కాలంలో ఏదో మనకు సంథింగ్ మిస్ అవుతున్నాం. అందులో ఒకటి న్యూట్రిషనల్ వాల్యూస్. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే మనకి ఫుడ్ అనేది బయట లభిస్తుంది. కాకపోతే అందులో నాటు రకాలు అనేది నేను ఎక్కువగా పండించే విధానంలో నేను ఉన్నాను. అందులో భాగంగా నాటు పల్లీలు, నాటు పెసర్లు, అదేవిధంగా మన దేశవాళీ రైస్ వెరైటీస్తో చేసిన అటుకులు అండి. ఇప్పుడు దేశవాళీ రైస్ వెరైటీసు మనము రోజు ఒక నైట్ మొత్తం నానబెట్టి తినాలంటే వండుకోవాలంటే కష్టం. అదేవిధంగా ఎవరైతే ఈ బిజీ లైఫ్లో ఉంటూ అదేవిధంగా న్యూట్రిషనల్ ఫుడ్ కావాలి, చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. బ్యాచిలర్స్ కావచ్చు, లేదంటే భార్యాభర్త ఇద్దరు పనిచేస్తూ ఉంటారు, లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు, వండుకోవడం కష్టం. అట్లాంటప్పుడు మనకు ఈ దేశవాళీ రైస్తో చేసిన అటుకులు అనేవి చాలా సులభంగా మనము ఒక 20 నిమిషాలు వాటర్లో నానబెట్టేసి మనము ఉప్మా చేసుకోవచ్చు. లేదంటే నెయ్యిలో వేయించి ఈ తరం వాళ్ళు తింటున్నట్టుగా మ్యూజ్లీ అంటారు, అందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని పాలల్లో వేసుకొని పిల్లలకి ఇచ్చారనుకోండి, ఉదయాన్నే మీకు ఆ బిజీ లైఫ్లో కూడా పిల్లలకి మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అదే భాగంగా మనకు లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన అటుకులు ఇప్పుడు నేను వచ్చేసి మీ ముందుకు తీసుకొచ్చింది డిష్ వాష్ సోప్ అండి. ఇప్పుడు మన బయట మార్కెట్లో చూస్తే చాలా రకాల కమర్షియల్ దొరికే ఏవైతే సోప్స్ ఉన్నాయో వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల వచ్చే ఏవైతే సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే PCOS 10 మంది మహిళల్లో 9 మంది సిజేరియన్కే వెళ్తున్నారు. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే రెగ్యులర్గా బయట కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం. సో వాటిని తగ్గించే భాగంగా అంటే ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఈ డిష్ వాష్ సోప్స్ ఇవన్నీ వాడటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా వాళ్ళు ఈ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అందుకనే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి కొంచెం హార్మోనల్ బ్యాలెన్స్ అవ్వడం, ఈ కెమికల్స్ లోపలికి వెళ్ళడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో అందులో భాగంగా మనం డిష్ వాష్ సోప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కాకపోతే మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇందులో గోమయ భస్మము, చింతపండు, కుంకుడు, నిమ్మతో వేసి చేసింది. ఇది ఒకవేళ మనము పాత్రలు కడిగిన తర్వాత పొరపాటున లోపలికి వెళ్ళినా కానీ మనకు శరీరానికి ఎటువంటి హాని కలిగించదండి. అదేవిధంగా పెయిన్ రిలీఫ్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్తో చేసిందండి. ఇది కుంకుమ పువ్వు, లవంగాల నూనె, నిమ్మ నూనె, పసుపు, అంటే ఎసెన్షియల్ ఆయిల్స్తో చేసిన ఆయిల్ అండి. ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే బయట అదేవిధంగా లోపల జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నా కానీ వేడి నీళ్ళలో వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వచ్చండి. చాలా సంతోషం. నా నెంబర్ వచ్చేసి 9949020272. మరొకసారి 9949020272. ఇక్కడ మనకు అడిక్మేట్ రామ్నగర్లో మా ఇంట్లో స్టాక్ అవైలబుల్ ఉంటుందండి. గో ఆధారిత పంచగవ్య, అదేవిధంగా పర్యావరణ హిత ఉత్పత్తులు దొరుకుతూ ఉంటాయి. మా పంటలే కాకుండా మా చుట్టుపక్కల మా బాబాయ్ వాళ్ళవి, మా స్నేహితులవి అందరికీ కలిపి నేను ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాను. ఎవరైనా అవకాశం ఉంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కానీ మీకు ఎక్కడికైనా సరే మేము కొరియర్ చేస్తాము, లేదంటే సిటీలో అయితే ర్యాపిడో పోర్టర్ ద్వారా పంపిస్తాము. నా పేరు సంతోష్ గురూజీ అండి. నేను యోగా టీచర్ని. అదేవిధంగా ఈ ప్రకృతి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తూ ఉంటాను. మా ఉత్పత్తులే కాకుండా ఎవరైతే మా చుట్టుపక్కల రైతులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాను.